వైసీపీ ప్రభుత్వ హయాంలో బాలీవుడ్ నటిని వేధించిన కేసులో ఆంధ్ర పరువు తీసిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందేనని బీజేపీ శాసనసభాపక్ష నేత విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వాట్సాప్ మెసేజ్ పెడితేనే కక్ష సాధింపులతో జైల్లో వేసిన అప్పటి జగన్ ప్రభుత్వం బాలీవుడ్ నటిపై జరిగిన అన్యాయాన్ని ఎందుకు వెలుగులోకి తేలేకపోయిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసీపీకి ఇక గడ్డు కాలమేనన్నారు. ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీ సీనియర్ నాయకులు రాజీనామాలు చేస్తున్నారంటే జగన్ పై ఉన్న వ్యతిరేకత బయట పడుతుందని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వము అది దుర్మార్గము. పాపము ఆవిడ బాలీవుడ్ నటీమణి పడిన ఇబ్బందులు చెప్పడానికి కూడా చాలా బాధగా ఉంది. చూస్తే చాలా ఇన్కన్వీనియంట్గా కూడా ఉంది. వాళ్ళని ఎక్కడ బాంబే నుంచి తీసుకుని కిడ్నాప్ చేసి ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి ఆంధ్ర పరువు తీసిన పోలీస్ అధికారులపై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతసేపు కూడా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఎన్ని దుర్మార్గ పనులు చేసింది. ఎంతోమంది పైన ఎస్సీ లీడర్స్ పైన కేసులు పెట్టారు, రకరకాల ఇబ్బందులు పెట్టారు. వాట్సాప్ పెడితేనే తీసుకెళ్ళి లోపల వేసిన వాళ్ళు సంగతి ఎక్కడ దేశంలో ప్రపంచంలో ఎక్కడ ఉండదు. ఇది కేవలం వైసీపీ దుర్మార్గానికి ఒక నిదర్శనము. తప్పనిసరిగా వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా ఈ ప్రభుత్వము దానిపైన సీరియస్గా యాక్షన్ తీసుకుంటుంది. ఇప్పుడు వైసీపీలో ఈ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత అందరికీ తెలుసున్నమాట వాస్తవం. అది 151 సీట్ల నుంచి 5 పోయింది, అంటే 5 మధ్యలోది పోయింది. ఇంకా బ్యాలెన్స్ మిగిలింది 11 ఉంది, ఏదో క్రికెట్ టీం లాగా. సో ఇది ఏమీ పనిచేయని వ్యవహారం. రాజకీయంలో ఒక క్రికెట్ టీము ఒక స్టేట్ కంటే పనిచేయదు, ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయం కాదు అనే ఉద్దేశంతో వైసీపీలో ఉన్న నాయకులు అంటే ఈ అవమాన భారాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం ఒకటి కూడా పోతుంది. జగన్మోహన్ రెడ్డి ఒకటే నెగ్గుతారు ఆయన. సో కాబట్టి ఈ ప్రజలకు కూడా తెలుసు. ప్రజలకు ఎవరిని ఓటేసేది చెప్పండి ఈసారి. ఇదివరకు అమాయకంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టిన మలాని ఆ 40% ఓట్లు పడినాయి, కానీ లేకపోతే ఎవరే ఓటేస్తారు. ఈరోజు రాష్ట్రము 9,74,000 కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. అన్నిటిలోని ఫ్రాడే. ప్రతిదీ మీరు చూడండి. లిక్కర్ చూస్తే పెద్ద స్కామ్, దానిపైన సిబిఐ ఎంక్వైరీ వేయాలి, నో డౌట్ అబౌట్ ఇట్. ఇదొక్కటే కాకుండా గ్రావెల్లో కుంభకోణము, శాండ్లో కుంభకోణము, మద్యంలో కుంభకోణము, అన్నీ కూడా. ఆఖరికి వారి చిన్నాన్న గారిని మర్డర్ చేసినట్టుగా అందరికీ తెలుసు, కానీ వాళ్ళు మాత్రము హార్ట్ అటాక్ అని అంటారు. దానికి ఏం చెప్తాము? సో అత్యంత దారుణమైన నిరంకుశమైన రాక్షస పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు చేయటం జరిగింది. ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా వాళ్ళందరినీ బయటికి పంపించే కార్యక్రమంలో ఉన్నారు. కాబట్టి ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఎవరైతే వైసీపీలో పదవులు అనుభవిస్తున్నారో వాళ్ళు కూడా గౌరవంగా రిజైన్ చేసేస్తే బెస్ట్. రిజైన్ చేసి వాళ్ళు ఏ పార్టీలోకి కావాలంటే వాళ్ళ పార్టీలోకి వెళ్ళచ్చు.